ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సుజాత సుజాత హలో హలో సుజాత ఏడికి వచ్చినావు? క్యాన్బెర్రీ వచ్చామండి. మా సుజాత వచ్చింది, తప్పిపోయింది, ఎక్కడుందని ఎత్తుకుంటున్నాం. మా సుజాత యాంకరింగ్ చేయాలండి. ఇక్కడ మీరు అడ్డదారిలో దూరాన్ని మేము చెప్తున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు? బాను అడ్డా ఇక్కడ ఎన్నిసార్లు చెప్తా బాను బాను అని. మా సుజాత ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసా? అసలు నాకంటే అందంగా ఏమనుకుంటున్నారు? మా సుజాత కోవా పూరిలా ఉంటది, నువ్వు అమృష్ పూరిలా ఉంటావు. మా సుజాత ఎలా ఉంటది అనుకుంటున్నావు? క్యాన్బెర్రీ సిటీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది, నువ్వు పుచ్చిపోయిన క్రాన్బెర్రీ ఫ్రూట్ లాగా ఉంటావు. మా సుజాత పాడితే కోకిలు పాడినట్టు ఉంటది. మరి నేను పాడితే జనాలకు తెలుసులేండి, ఆల్రెడీ చూశారు. మీ సుజాత నాకంటే ఇంటెలిజెంటా ఏంటి? కాదా మరి? నువ్వు అసలు మా సుజాత కంటే తెలివైందో ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటాను, చెప్పు ఏమన్నా. అయితే నేను అడుగుతాను క్వశ్చన్, నువ్వు చెప్పాలి. క్యాన్బెర్రీలో రోడ్ మీద వెళ్ళిపోతున్నావు నువ్వు. రోడ్ మీద సడన్గా నీకు 2000 నోటు 500 నోటు కనబడింది. ఏది తీసుకుంటావు? 2000 రూపాయల నోటు. మా సుజాత అయితే 2 నోట్లు తీసుకుంటది. సరే, ఇంకో అవకాశం ఇద్దామండి. పాపం ఏదో కష్టపడుతుంది కాబట్టి. నువ్వు క్యాన్బెర్రీలో రోడ్ మీద వెళ్ళిపోతున్నావు. ఒక దగ్గర డబ్బుల మూట కనబడింది, ఇంకో దగ్గర జ్ఞానం మూట కనబడింది. ఏం తీసుకుంటావు? జ్ఞానం మూట. ఈవిడికి ఏం లేదో అది తీసుకుంటది, తప్పేముంది? సర్లే, ఇగో క్యాన్బెర్రీలో రోడ్డు మీద నువ్వు అలాగే వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతూ ఉన్నా. తొందరగా వెళ్ళిపోమ్మా, చూడలేకపోతున్నావు. ఏం నువ్వు అసలు నాకు అర్థం కాదు. అయినా నన్ను తొక్కేసాను చూస్తున్నావు నువ్వు. బాను తొక్కేస్తున్నారా? తొక్కేయడానికి అసలు నీ వాయిస్ కి బాను కాదు డాను అని పేరు పెట్టాల్సింది. ఏమండి, మా సుజాత గాని వచ్చింది అనుకోండి, ఫ్రంట్ రోలో ఒక్క సీటు మధ్యలో అలా సీటు ఖాళీ ఉంచండి, కూర్చుంటది. మధ్య మధ్యలో నిజంగా చెప్తా ఉండు. మెసేజ్ చేసుకుంటున్నావు నువ్వు. ఏం బాబాయ్ బాగున్నారు? ఏంటి సైలెంట్ అయిపోయారండి? మా వాళ్ళు ఉండదు, అందరూ బాగున్నారు కదా? వెదర్ బాగా చల్లగా ఉంది, కొంచెం ఏమైనా. ఏంటమ్మా ఏంటి ఇక్కడ? ఏంటి నువ్వు చీప్ గెస్ట్ ఎక్కడ? నేను ఎవడన్నా చీప్ గా గెస్ట్ దొరికితే తీసుకురమ్మని చెప్పు ఉంటారు, చీప్ గెస్ట్ అని చెప్పు ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు పిలిచారు తెలుసు అక్కడికి? ఎవరు పిలిచారు? యాంటోనీ బాబాయ్. యాంటోనీ ఎవరు? ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. మొన్నే ఫోన్ చేశాడు. ఆ బిల్డప్ బాబు యు హావ్ టు కమ్ పీపుల్స్ కమింగ్, యు హావ్ టు కమ్ హియర్ అని చెప్పన్నాడు. అర్థం కాలే. బాబాయ్ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది క్యాన్బెర్రీలో, తప్పకుండా వస్తే బాగుంటది, మన ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు తెలుగు వాళ్ళు అన్నారు. నువ్వేంట్రా బాబు కామెడీ చేయమంటే ఏమేమి చేసేస్తున్నావు? నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు? నీకు ఇక్కడ అందరూ వణికిపోతున్నారు క్యాన్బెర్రీలో. నా గురించి మీరేం భయపడద్దు, మిమ్మల్ని ఏం భయపడలేదు. నీ గురించి కాదా, బయట బాగా చలేస్తుంది, వణికిపోతున్నారని చెప్తున్నాను. ఒక్క నిమిషం చెప్పాలి కదరా బాబు, ఒక్క నిమిషం ఆగు. హలో యాంటోనీ బాబాయ్, 1 కిలోమీటర్ లెంత్ ఉన్న స్వెటర్ పంపించి అర్జెంట్ గా. అంత పెద్దది ఎందుకు బాబు? టోటల్ కన్వెన్షన్ సెంటర్ కప్పేదామని స్వెటర్ తో. ఎవరి దానికి ఇచ్చేస్తే తొడుకుంటారు కదా, అంత సరిపోదురా బట్ట బట్ట. హోల్ యువర్ టంగ్. ఏమనుకుంటున్నావు నువ్వు? హలో, నేను ఒక్కడిని కాబట్టి బతికిపోతున్నావు. ఇంకోటి వచ్చాడు అనుకో, ఇంకొకటి వచ్చాడా? నెక్లెస్ ఎట్టుకుని కొడతాను నిన్ను. రమ్మని చూసుకుందాం. నెక్లెస్ బాబా. ఇప్పుడు నువ్వు బిల్డప్ బాబాయ్. ఓకే, ఇడు బాహుబలిలో బిజ్జాలు దేవా. నా కొడుకే నా కొడుకే. నీకేం కావాలి అసలు చెప్పు? జనాలకి నచ్చింది కావాలి. నాకు వచ్చిందే చేస్తా. జనాలకి నచ్చింది కావాలంటే వచ్చింది చేస్తానంటాడేంటండి? నాకు వచ్చిందే వాళ్ళకి నచ్చేదాకా చేస్తా. నచ్చేదాకా నువ్వు చేస్తానంటే ఎలాగా? తెల్లారులు చేస్తాడు. ఇప్పుడు ఏంటి తెల్లారులు అంటే కుదరదు. ఇక్కడ 3 గంటలే ఉంది టైము. మామూలు ఒక్కటి వేసాడు, మామూలు ఉండదు నీకు. నేను వేసానుకో ఎలాగుంటది తెలుసా? మన నైట్ చూసాములే. మొన్న నైట్ ఏం లేదండి, మెల్లబోన్లో పాపం బై మిస్టేక్ వేసారు. అందరి ముందు పరుగు పోయిందిగా. చెప్తున్నాను మామూలు, మీరు అందరూ మంచోళ్ళు అనుకుంటున్నారు కదా బ్యాడ్ చేద్దామని. రాత్రి 4 గంటలకు వెళ్ళి అందరు డోర్లు కొట్టి అందరూ పడుకోండి అని చెప్పడానికి డోర్లు కొట్టి, పడుకున్న వాళ్ళు లేపు మరి పడుకోమంటారు ఆవిడైనా.
సర్లే గానీ ఇప్పుడు నీకేం కావాలి చెప్పు నీకు. మాకా సరే ఒక్క నిమిషం ఆగు. తెలుగు ఆడియన్స్ అందరు ఉన్నారు, మనం ఉన్న ఒక ఫోటో తీసుకుందాం. కెమెరా తీస్తున్నావేంటి? సెల్ఫీ దిగాలి కదా. ఓరా బాబు అప్గ్రేడ్ అవరా బాబు. అటు చూడు, పైకి చూడు, అందరూ ఒకసారి పైకి చూడండి, ఒకసారి నవ్వండి. ఆ విక్రమ్ బాబాయ్ ఇటు జూమ్ చేయి. విక్రమ్ బాబాయ్ అపరిచితుడు విక్రమ్ గారా? అపరిచితుడు విక్రమ్ కాదురా బాబు, మన చంద్రయాన్ 3 పంపించింది కదా విక్రమ్ ల్యాండర్, దానికి కెమెరాలు ఉన్నాయరా బాబాయ్. ఓకే ఓకే, వస్తున్నాగా అందరూ. క్లిక్, నవ్వు నవ్వు నవ్వు. బాగున్నారని అడుగు. బాగున్నారండి, ఫోన్ చేసారా? బాగున్నారు వరకు ఓకే. కొంచెం హేరా, పడుకున్నారా, పెద్ద హేరా, ఇవన్నీ అడుగుతారు ఎవడైనా చంద్రానికి. ఏం కావాలి చెప్పు. నీకు సుజాత కావాలి అంతే కదా? అంతేనండి. సుజాతకి ఏం ఇష్టం? ఆ గోల్డ్ రంగు ఒకటి చెప్పండి. సుజాత గోల్డ్ రంగు ఏంటాయి బాబు? అంటావు ఏంటి? క్యాన్బరాలో పేడ తొక్కావా? సుజాతకి నేనంటే నువ్వంటే ఇష్టం కాదరా. ఎంటర్టైన్మెంట్ లో ఏమి ఇష్టం? డాన్స్ ఇష్టమా, పాట ఇష్టమా? మా సుజాతకి డాన్స్ అంటే ప్రాణం తీసేసుకుంటది. సరే డాన్స్ కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఆగు. ఆ సుబ్బి బాబాయ్ ఎక్కడున్నావు? మన డీన్ డాన్సర్లు వచ్చారు కదా, ఒకసారి స్టేజ్ మీద పంపించి అదిరిపోవాలి. డాన్స్ మామూలుగా ఉండకూడదు. ఒక్క నిమిషం. అమావాస్య వచ్చిందంటే ఇక్కడికి మళ్ళీ వచ్చేవేంటి నువ్వు? అసలు ఈ సుజాత ఏంటి, నీ గొడవ ఏంటి? అసలు నువ్వేంటి గొడవ ఏంటి ఇక్కడ? స్టేజ్ నాది బ్రో. తుడిచేద్దంట అర్జెంట్ గా. హలో, కొనేసింది తుడచడానికి కాదు, మరి యాంకరింగ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి. అది ఏం చేస్తున్నావు మరి అర్థం కావట్లేదు బాబాయ్. ఆ డాన్సర్లు పంపించి ఇవిడే చేసుకుంటుందంట.